హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో తెలుగు అన్నమాల నేర్చుకోబోతున్నాం. మన భాషలో తెలుగు అన్నమాలని అంటారు. ఈ తెలుగు అన్నమాల అనేవి 52 ఉంటాయి. మొదటి 16 అక్షరాలని అచ్చులు అంటారు. నేను రాసిన చూడండి, అచ్చులు. మిగతా అక్షరాలని హల్లులు అంటారు. నేను ఇప్పుడు ఈ అక్షరాలని పలికి చూపిస్తాను. అ ఆ ఇ ఈ ఉ ఊ రు రు ఎ ఏ ఐ ఓ ఓ ఔ అం అహా. ఇవి అచ్చులు. ఇప్పుడు హల్లులు పలికి చూద్దాం. క ఖ గ ఘ ఇన్య చ ఛ జ ఝ ఇని ట ఠ డ ఢ అన త థ ద ధ న ప ఫ బ భ మ య ర ల వ షే ష స హ అల అక్ష రౌ. ఈ రౌతిని కొన్ని ప్లేసెస్ లో బండిరా అని అంటారు. నేను ఇప్పుడు నేను ఈ అక్షరాన్ని ఎలా రాయాలో మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆని చూద్దాం. ఇలా అని ఇలా పెట్టి ఇలా రాయాలి. ఈ ఆని ఇలా రాయాలి. నెక్స్ట్ ఆ చూద్దాం. ఆ ఆ ఇలా తెచ్చి ఇలా అనాలి. దీన్నే ఆ అంటారు. ఈ ఆని మనం ఆ ఎట్లా రాస్తామో అలా రాయాలి, కానీ ఇట్లా అని ఇట్లా వచ్చి ఇట్లా రాయాలి. దీన్నే ఆ అంటారు. నెక్స్ట్ చూద్దాం. ఈని ఇలా ఇలా అని ఇలా రాయాలి. దీన్నే ఈ అంటారు. ఈ. ఇప్పుడు ఈ చూద్దాం. ఇలా అని ఇలా అనాలి, ఇలా పెట్టి ఇలా అనాలి. దీన్నే ఈ అంటారు. ఈ విధంగా అని ఈ విధంగా ఈని రాస్తారు. నెక్స్ట్ చూద్దాం. ఊని ఇలా పెట్టి ఇలా అని ఇట్లా చిన్న గీత పెట్టి ఇట్లా పైన కొడతారు. దీన్ని ఊ అంటారు. ఊ. నెక్స్ట్ ఊ. ఊని ఇలా పెట్టి ఇలా రాస్తాం. మనం ఇక్కడ పెట్టినట్టు ఇలానే సీదా ఇట్లా సీదా గీత పెట్టి ఇలా అని ఇట్లా అనాలి. దీన్ని ఇట్లా రాసి ఇక్కడ ఊ రాసినట్టే ఒక్కటి కాదు 2 పెట్టాలి. ఇట్లా దీన్నే ఊ అంటారు. నెక్స్ట్ రు. రు. దీన్నే రు అంటారు. రు. ఒక నిమిషం. రు. దీన్ని నేను చిన్న రాశాను కాబట్టి మీకు అర్థం కాదు, అందుకనే ఇలా రాశాను. దీన్నే రు అంటారు.
రూకి ఈ విధంగా రూ రాస్తారు. నెక్స్ట్ చూద్దాం. రూ మనం అక్కడ రూకి ఇలా పెట్టాం, కానీ రూకి మాత్రం ఇలా పెట్టాలి, ఇలా. అప్పుడే ఇది రూ అవుతుంది. ఈ రూని ఈ విధంగా రాస్తారు. నెక్స్ట్ చూద్దాం. ఏని ఇలా అని ఇట్లా అని ఇట్లా అని అంటారు. దీన్ని ఏ అంటారు. ఏ తర్వాత ఏ ఏ మనం ఏకి ఇలా పెట్టలేదు, ఇలా రాసాం ఏని, కానీ ఏకి మాత్రం ఇలా పెట్టాలి, ఇలా పెట్టాలి. ఇలా పెడితేనే అది ఏ అవుతుంది. ఏని ఈ విధంగా రాస్తాం. నెక్స్ట్ ఐ. Now దీన్నే ఐ అంటారు. ఐని ఈ నెల రాసాము ఇలానే రాసి, కానీ ఇక్కడికి వెళ్ళి ఇలా పెట్టి గుమ్మం పెట్టాలి, ఇలా. ఒక నిమిషం అని తప్పు రాశాను. ఈ విధంగా అయ్య అనేది రాస్తారు. నేను ఇంతకుముందు తప్పు రాశాను కాబట్టి కూలిపి రాశాను. ఈ విధంగానైతే ఐ రాస్తారు. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఓని ఇలా రాస్తారు. మనం రూ రాసేటప్పుడు ఇలా పెట్టాం, ఇలా పెట్టాం, కానీ ఓకి మాత్రం ఇట్లానే ఉంటుంది. ఈ విధంగా రాస్తానే ఓ అని అంటారు. నెక్స్ట్ ఓ. దీన్ని ఓ అంటారు. ఓని ఈ విధంగా మనం ఓ రాసినప్పుడు ఇక్కడ ఇది పెట్టలేదు, బట్ ఓ రాసినప్పుడు కన్ఫామ్ గా ఇది పెట్టారు. అప్పుడే ఇది ఓ అని అర్థమవుతుంది. నెక్స్ట్ అవుని ఇలా రాస్తాం, దీన్నే అవు అంటారు. నెక్స్ట్ మనం ఆ రాసాం, ఆ రాసి దాని పక్కన సున్నా పెడతానే అమ్మ అవుతుంది. అమ్ని ఈ విధంగా రాస్తాం. నెక్స్ట్ ఆహాని కొందరు ఇలా రాస్తారు, లేదా ఇలా రాస్తారు. నేనైతే ఇప్పుడు ఇలా రాస్తాను. మనం ఇప్పుడు అచ్చులు నేర్చుకున్నాం కాబట్టి ఇప్పుడు హల్లులు నేర్చుకుందాం. హల్లులు ఫస్ట్ అక్షరం ఏంటంటే ఖాని ఎలా రాయాలో చూద్దాం. ఈ విధంగా ఖా అనేది రాస్తారు. నెక్స్ట్ ఖ ఇలా పెట్టి ఇలా అని ఇక్కడ చిన్న ఇది ఇస్తారు, దీన్నే ఖ అంటారు. నెక్స్ట్
దీన్నే దీన్నే గ అంటారు. గాని ఇలా అని ఇలా రాసి దాన్ని పక్కన తలకట్టు పెట్టారు, అప్పుడే ఇది గ అవుతుంది. నెక్స్ట్ ఘ. కానీ ఇలా సున్నం పెట్టి ఇలా ఇట్లా అని రాసి ఇట్లా పెట్టాలి. గా గా అనేది ఈ విధంగా రాస్తాం. నెక్స్ట్ ఇన్య. ఇన్య అనేది ఇలా ఉంటుంది, ఈ విధంగా రాస్తానే ఇన్య అని అంటారు. చ. నెక్స్ట్ వర్డ్ ఇస్ ద చ. చాని ఇలా రాస్తారు. నెక్స్ట్ వర్డ్ ఛ. ఈ రెండో చ కూడా ఇలానే ఉంటుంది, కానీ దాని కింద ఇలా ఉంటుంది. దీన్నే ఛ అంటారు. ఫస్ట్ చానేమో ఈ గీత ఉండదు, రెండో చానేమో ఛ, ఇది దానికి ఇలా ఉంటుంది. నెక్స్ట్ జ. మనం ఇండియాకి ఇలా ప్లస్ పెట్టాం, కానీ ఇక్కడ అలా కాదు, ఇలా పెడతాం, ఇలా, అప్పుడు ఇది జ అవుతుంది. నెక్స్ట్ ఝ. ఈ ఝని ఇలా రాస్తాం. నెక్స్ట్ ఇని కూడా అంతే, మనం ఈ ఎలా రాసామో అలా రాసి ఇక ప్లేస్ పెట్టాలి అంతే. దీన్నే ఇని అని అంటారు. నెక్స్ట్ ట. దీన్నే ట అని అంటారు. దీన్ని ఠ అని అంటారు. ఇది ఇలా రాసి దీన్ని చుక్క పెట్టాలి ఇలా, అప్పుడే ఠ అవుతుంది. నెక్స్ట్ డ. దీన్నే డ అంటారు. నెక్స్ట్ ఢ. ఆ ఢాకి ఇక్కడ ఇలా ఉంటుంది, ఇది కూడా చాచా లెక్కనే, కానీ ఢ అనేది ఇలా రాస్తాం. ఫస్ట్ ఢ ఏమో ఇలా ఉంటుంది, సెకండ్ ఢ ఏమో ఇక్కడ కింద ఇలా ఉంటుంది. నెక్స్ట్ అనా. ఇలా అని షర్ట్ చిన్నగా వచ్చింది. దీన్నే అనా అని అంటారు. ఈ విధంగా రాస్తేనే అనా అని గుర్తుపెట్టగలుగుతాం. నెక్స్ట్ తాని ఇలా అని లెక్కలు తెచ్చి ఇట్లా రాస్తానే తా అని అంటారు. నెక్స్ట్ ఈ ఠాకి ఇలా గుండం పెట్టాం కదా, చుక్క పెట్టాం కదా, ఈ రెండో థాలో కూడా చుక్క పెడతాం ఇలా మధ్యలో, దాని తర్వాత ఇలా పెడతాం. దీన్నే థ అని అంటాం. నెక్స్ట్ ద. మనం తాకి ఇక చుక్క పెట్టి ఇలా రాస్తాం, కానీ దాకి మాత్రం అలా ఉండదు. దాన్ని ఇట్టనే రావాలి, ఇలా చుక్క పెట్టి ఇలా గీయకూడదు. నెక్స్ట్ దా ఎట్లుంటుందంటే, ఇక్కడ దా రాసాం కదా, నెక్స్ట్ దా ఇట్లా ఉంటుంది, ధ. నెక్స్ట్ నా. నా అనేది
ఇలా రాస్తాం. నెక్స్ట్ అక్షరం ప. ఇలా పెట్టి ఇలా రాస్తే ఇది ప. ఫ. ఫ. బా. మనం ఓ రాస్తే ఇలా కిందికి ఉంటుంది. బట్ బా రాసిన మాత్రప్పుడు ఇక్కడ దాకా వస్తుంది, పైకి వస్తుంది. అందుకే నేను బా అంటాను. నెక్స్ట్ భ. భ. మా. మా. యా. మనం రాసేటప్పుడు చిన్న గుణం పెట్టి రాస్తాం, ఇది పైకి పోతుంది. కానీ యాని పెద్ద గుణం పెట్టి దగ్గర రాయాలి, అప్పుడే అది యా. రా. మనం ఈ రాసేటప్పుడు ఇలా రాసి ఇలా పెట్టాం. బట్ ఇది ఇలా అల్లు, ఈ రాని ఇలా పెట్టి ఇలా రాస్తాం. లా. లా. వా. షే. షా. సా. హా. అలా. అక్ష. రౌతి. మనం అనే చెప్పుకున్నాం, రౌతిని అదర్ ప్లేసెస్ లో బండి అనుకున్నాం. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, అప్పుడే ఈ వీడియో వేరే వాళ్ళకు కూడా కనబడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.